నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. ధనుర్మాసం వచ్చేసింది. ఈరోజు ముగ్గు వేస్తూ లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టాన్ని గుర్తు చేసుకుందాం. దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. కామధేనువు, కల్పవృక్షము, తెల్లటి గుర్రము, అప్సరసలు పుట్టారు. ఆ తరువాత పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకొని పద్మాననే, పద్మ ఊరు, పద్మాక్షి, పద్మసంభవే అని నల్లని కన్నులతో, సొగసైన చూపులతో, మాతృవాత్సల్యంతో అందరి వంకా చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. అమ్మవారి చూపులలో నుంచే ఐశ్వర్యం వస్తుందట. అమ్మవారు పుడుతూనే యవ్వనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశస్థాపన చేసి అమ్మవారిని దర్శనం చేసి నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః, కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మి నమో నమః అంటూ ఇంద్రుడు స్తోత్రం చేశాడు. బ్రహ్మగారు అమ్మవారిని సృష్టిస్తున్నప్పుడు పాలసముద్రం నుంచి వెన్న ముద్దలు ముద్దలుగా పైకి లేచిందట. ఆ పైకి లేచిన వెన్న ముద్దలన్నీ ఏరి అమ్మవారి ఒంటికి తాపడం చేశారట. ఆకాశంలోంచి వచ్చిన మెరుపుల అంచులలో ఉండే మెరుగును అమ్మవారి శరీరంలోకి ప్రవేశపెట్టారట. అందుకే అమ్మవారు తళుక్కుమని మెరిసిపోతూ ఉంటుందట. సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైన తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకువచ్చి పిండి అమ్మవారి శరీరంలోకి ప్రోది చేశారట. అందుకే అమ్మవారు అంత లాలిత్యమును కలిగి ఉంటుందట. తెల్లవారుజామునే సూర్యకిరణములు ఉదయిస్తుండగా అరవిరిసిన ఎర్ర తామర పువ్వుల సుగంధమునంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదినారట. అందుకే అమ్మవారు వస్తున్నప్పుడు అంతటి సుగంధం వస్తుందట. అరవిరిసిన బంగారు సంపెంగలను దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెడలో వేశారు. బాల చంద్రబింబంలో ఉండే చక్కటి చల్లదనంతో కూడిన ప్రకాశమును తెచ్చి అమ్మవారి మూర్తి యందు నింపారు. అన్నింటినీ కలిపి ప్రోది చేసి లక్ష్మీదేవి మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిష్కరింపజేశారు. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కదరీబంధం చుట్టూ చక్కటి మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు అలంకరించుకొని ఉంది. మెడ నిండా హారములు వేసుకొని ఉంది. వరదముద్ర పట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. 2 పాదములను కలిపి పద్మాసనం వేసుకొని ఉంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది కనుక పాలసముద్రుడే ఆమెకు తండ్రి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇప్పుడు దేవేంద్రుడు అమ్మవారు మంగళ స్నానం చేయడం కోసమని మణిమయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. అమ్మవారు దానిమీద కూర్చున్నది. ముత్తైదువలు పసుపు కలిపిన జలములను అక్కడ పెట్టారు. పరమ పవిత్రమైన పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది. పాలు, వెన్న, నెయ్యి మొదలైన పంచద్రవ్యములను గోవులు పట్టుకువచ్చి ఇచ్చాయి. వాటిని అమ్మవారి మంగళ స్నానంలో వాడారు. వసంతుడు తేనెను ఇచ్చాడు. ఒంటికి కొద్దిగా వెన్న రాశారు. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతూ ఉంటే బయట బ్రాహ్మణులు స్వస్తి మంత్రములు చదివారు. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు మంగళధ్వనులు చేశాయి. ఒక మేఘం వేణువులను ఊదుతుంటే మరోటి తప్పెట వాయించింది. ఇంకోటి మృదంగం వాయించింది. ఒక మేఘం వీణ వాయించింది. ఇంకో మేఘం శంఖం వాయించింది. మరొకటి బాకా వాయించింది. ఇలా మేఘములన్నీ మంగళధ్వనిని చేశాయి. పరమ సంతోషంతో గంధర్వపతులు, సతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. దిక్కులన్నింటినీ మోసే ఏనుగులు తమ తొండములతో తీర్థములలో ఉండే జలములను మంగళ స్నానపు పాత్రలలో కలిపి ఆ కనకమయ పాత్రలను పైకెత్తి అభిషిక్తముగా వేద మంత్రములు చదువుతుండగా, మంగళధ్వనులు మోగుతుండగా ఆ నీటిని పోశాయి. సముద్రుడు అమ్మవారికి పట్టుచీరను సమర్పించాడు. వరుణుడు వైజయంతి మాలను ఇచ్చాడు. అమ్మవారికి కావలసిన హారములు, గాజులు, నగలు అన్నింటినీ విశ్వకర్మ తెచ్చి ఇచ్చాడు.
సరస్వతీదేవి ఒక మంచి తారాహారమును అమ్మవారికిచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒక తామర పువ్వును తీసుకువచ్చి ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారి చెవులకు పెట్టుకునే కుండలములను ఇచ్చాయి. శృతి తానంత తానుగా ఒక రూపము దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిశాకాంతలందరూ అమ్మా లక్ష్మి, నీవు ఎల్ల లోకములకు ఏలికరాణివై పరిపాలించదువుగాక అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. అమ్మా, నువ్వు నాలోంచి జన్మించి క్షీరసముద్రమునకు కూతురునని నాకు వైభవమును ఇచ్చావు. నేను నీకు భర్తను ఎంచగలవాడినా నీవే ఎన్నుకో తల్లి అన్నాడు. ఆమె చేతికి ఒక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఆ దండ పట్టుకొని అమ్మవారు బయలుదేరింది. నారాయణుడి వంక చూసింది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వాడిలా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచివచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆవిడ ఉండవలసిన చోటును ఆవిడే నిర్ణయం చేసుకుంది. శ్రీమన్నారాయణుడికి మామగారైన సముద్రుడు కౌస్తుభమును తీసుకువచ్చి నారాయణుడికి బహూకరించాడు. ఆయన దానిని తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది. హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. లోకుల కష్టాలను తీర్చే లక్ష్మీదేవికి నేను కన్యాదానం చేస్తున్నాను అంటూ సముద్రుడు పొంగిపోయి ఆకాశమును అంటుకున్నాడు. రంభాదులు అమ్మవారిని అలంకరించారు. సరస్వతీదేవి, శచీదేవి, పార్వతీదేవి కలిసి శ్రీమన్నారాయణుడికి మంగళస్నానం చేయించారు. మహర్షులు వేదం చదువుతూ ఉపనిషత్ మంత్రములు వల్లిస్తూ సభా మంటపంలోకి వచ్చారు. చక్కగా తలవంచుకు కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెబుతున్న మంత్రములకు అనుగుణంగా ఆ నారాయణుడు మంగళసూత్రమును కట్టాడు. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శివశక్త్యా యుక్త్యో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. ఆవిడ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము, కదలిక ఉండదు. అందుకే పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మీదేవి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు లోకాలనన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టమును విన్నవారికి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటబడిన దరిద్రం నశిస్తుందట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాయత్రి పవన్ స్పీక్స్.